హలో రామోయిజం మరొక సంచలనాత్మక ఎపిసోడ్కి స్వాగతం. ఈరోజు కోపం గురించి మాట్లాడబోతున్నాం. ఎవ్వరూ దీనికి అతీతులు కారు. నవరసాల్లో చాలా ప్రాధాన్యత ఉన్న ఎమోషన్ ఇది. దేవతలకు కూడా కోపం వచ్చి అలిగి వెళ్ళిపోయిన సందర్భాలు చూసాము. మునులు కూడా తపస్సు చేసుకుని శాంతం కోసం కోరుకుని ఆ తర్వాత కోపం వస్తే ఒక్కసారి కమండలో నుంచి నీళ్లు తీసి శప్పించే సందర్భాలు కూడా చూస్తుంటాం. అసలు కోపం ఎందుకు వస్తుంది మాట్లాడదాం రామ్ గోపాల్ వర్మ గారితో. వర్మ గారు, మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా? ఐ డోంట్ రిమెంబర్ ఎ సింగిల్ టైం నా లైఫ్లో నాకు కోపం రావడం. I don't believe that. Actually, even I don't believe it sometimes because అది ఎలాగా అండర్స్టాండింగ్ వచ్చింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us define ఏంటి కోపం అంటే ఏంటి. ఇప్పుడు రోడ్డు మీద ఒకడు వెళ్తున్నాడు ఒక వెహికల్లో, ఒక స్కూటర్ ఏదో రాంగ్ రూట్లో ఎవడో వచ్చాడు. రాంగ్ రూట్లో వచ్చినప్పుడు ఏంటంటే అది అరుస్తాడు, లేకపోతే వెనకాల నుంచి ఎవడో కొట్టాడు ఒకటి టక్కని సార్. దాన్ని రోడ్ రేజ్ అంటారు. కొన్నిసార్లు కొట్టుకుంటాం, కొన్నిసార్లు చంపడం కూడా జరిగింది. చాలా ఫేమస్ కేసు ఉంది పంజాబ్లో, క్రికెట్ ప్లేయర్ ఎవడో రోడ్ రేజ్ అనేది. అది ఎందుకు నా రోడ్లో ఇటు వస్తున్నాడు, ఆబ్వియస్లీ మీకు థ్రెట్, ఒక ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిందో లేకపోతే ఏదో జరిగింది, దాంట్ నుంచి ఒక విపరీతమైన కోపం అనేది మీరు రైట్ అనే ఒక కన్విక్షన్ నుంచి వస్తుంది. సో నేను రైట్ రాంగ్ అనేది నమ్మను కాబట్టి నాకు కోపం ఉండదు. మనం ఇక్కడ కూర్చున్నాం, ఎవరో కాఫీ అందిస్తున్నారు, ఎవరో కెమెరా చేస్తున్నారు, ఇంకోళ్ళు ఏదో చేస్తున్నారు. నా డ్రైవర్ ఏమో కింద వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు అవుతాడో ఎప్పుడు వెళ్దామా అని వాడు అనుకుంటాడు. అందరూ వాళ్ళ పొజిషన్లో వాళ్ళ కేపబిలిటీ బట్టి, వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి దే హ్యావ్ టు బీ అప్పుడు ఒక హుదూద్ సైక్లోన్ వస్తే మనం ఏం చేయలేం కాబట్టి దాక్కుంటాం. సో వి ఆల్ హ్యావ్ లిమిటెడ్ పవర్స్ పాయింట్. కానీ ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని రిలీజియన్ కానీ ఒక సోషల్ ఫ్యాబ్రిక్లో సోషల్ స్టాండర్డ్స్ కానీ ఒక మారల్ స్టాండర్డ్స్లో ఇది కరెక్టు ఇది రాంగ్ అని కొన్ని నియమాలు పెడతాయి ఇది సొసైటీ ఇన్ వేరియస్ వేస్. దాంట్లో నడుచుకుంటే కరెక్టు, దాంట్లో రాంగ్ అయితే కరెక్ట్ కాదు. సో కరెక్ట్ కాదన్నోడు వాడి గిల్ట్ ఉంటుంది కాబట్టి వాడి మీద విరుచుకుపడతారు. రాంగ్ సైడ్లో రైట్ సైడ్లో అనేది అక్కడి నుంచి వచ్చింది. అప్పుడు ఎవడైతే కారు దిగాడు వెనకాల నుంచి కొట్టాడు అనుకోండి, సపోజ్ ఒకడు, నేను కారు నడుపుతున్నాడు, వాడు వెనకాల నుంచి వచ్చి గుద్దాడు, అని వాడు కింద దిగుతాడు కోపంతో. అవతల కారు నుంచి దిగినోడు వీడికన్నా ఒక్క అడుగు పొడుగు ఉంటే ఆడు కోపం దిగిపోతుంది. ఎందుకంటే అంతే, బికాస్ మీకున్న ఇండిగ్నేషన్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు నాకు తెలుసు, నాకు ఒక మేకప్ మ్యాన్ ఒకటి తెలుసు, ఆడికి విపరీతమైన కోపం వచ్చేప్పుడు ఆడి వాచ్ తీసి కింద పడేసాడు. iPhone 6 అయితే iPhone 6 పక్కన పెట్టండి, దట్స్ క్వశ్చన్ ఆఫ్ కాస్ట్. అప్పుడు ఏంటి, నేను కంట్రోల్ చేసుకోలేనండి అసలు కోపం ఎరగొట్టేస్తానంటే, అప్పుడు నీకు ₹1,00,000 వాచ్ ఇస్తే ఎరగొట్టడు. ఎందుకంటే అప్పుడు దాని వాల్యూ బట్టి ఇది అవుతుంది. ఇప్పుడు గాజు గ్లాస్ ఉంది, మీ మీద కోపం వచ్చి నేను టక్కని దాన్ని కొట్టాను, అది ఇరిగిపోయింది. ఎందుకు, నాకు సబ్కాన్షియస్గా దాన్ని ఇరగొట్టేంత పవర్ నాకు ఉంది అని తెలుసు. అదే మీరు ఫుల్ ఐరన్తో చేసిన ఫిక్స్డ్ బ్యాటర్ నా చెయ్యి ఇరుగుతుంది కొడితే, అప్పుడు నా కోపం కంట్రోల్లో వస్తుంది. సో ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీ పనివాడు బాగా, నేను పనివాడు బాగా చేయలేదు, ఎంట్రా నన్ను అరిసి ప్రతి కోపం వచ్చేది. అది ఆబ్వియస్లీ అది దావుద్ ఇబ్రహీం మీద అంత తొందరగా కోపం రాదు. ఎందుకంటే దావుద్ ఇబ్రహీం ఏం చేయలేమని తెలుసు మనం, అందుకని అది భయంగా మారుతుంది. సో కోపానికి భయానికి చాలా డీప్ ఇంటర్లింక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ స్టాప్ యు దేర్. మీకు అస్సలు కోపం రాదన్నారు. సపోజ్ హైపోథెటికల్లీ నేను మీకు అసిస్టెంట్ డైరెక్టర్, రేపటి షార్ట్స్కి అన్ని ఫైల్స్ నా దగ్గరే ఉన్నాయి, 7 గంటలకు కాల్ షీట్, నేను 12 గంటలకు వచ్చాను అనుకోండి, మీకు కోపం రాదా నా మీద? ఇప్పుడు దేర్ ఇస్ ఏ లైన్ డిఫరెన్స్ బిట్వీన్ కోపం అండ్ ఇరిటేషన్. ఆఫ్ కోర్స్ కోపం ఎమోషన్, ఇరిటేషన్ ఎమోషన్ కాదు. ఇరిటేషన్ అనేది మీరు చేసేదాన్ని ఎవరు ఆపుతున్నారు, ఆపుతున్నప్పుడు నేను తెలిసే ఏంట్రా ఇది అంటాను, ఇంత పని చేస్తావా, అది కోపం. అంటే అది దట్ ఈస్ అన్ ఎమోషన్ డ్రివెన్ థింగ్. అది నాకు రాదు. ఇరిటేషన్ అనేది బికాజ్ యూఆర్ బీయింగ్ ఫిజికలీ ఆర్ మెంటలీ సబ్జెక్టెడ్ టు ఇరిటెంట్. వాట్ ఈస్ అన్ ఇరిటెంట్? Irritant is not, anger is a very strong emotion, or I might take a logical decision because వాడికి నా కోపం రాదు అని వాడు అనుకోకుండా నేను కోపం నటించవచ్చు. బికాజ్ కోపంతో మీరు కొన్నిసార్లు పని చేయించవచ్చు ఎవరితోనూ. ఇప్పుడు చాలాసార్లు ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, ఒక భార్యకి కోపం వస్తుంది భర్త మీద, ఏంటంటే ఇంటికి వచ్చాడా ఏంటి ఏదో నిలదొక్కుతుందని మాట్లాడతాం. అది ఎప్పుడు అవుతుంది, బికాజ్ నేను భార్యని, నన్ను చూసుకోవాల్సిన ధర్మం నీకుంది అని ఒక ఆ గిల్ట్ ఆస్పెక్ట్ మీద షీల్ ప్లే ఆఫ్ ద కోపం. కానీ దాని వెనకాల ఏంటి, దాని సోర్స్ భయం. ఇంకొకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత ద ఓన్లీ థింగ్ అంటే, నాకు తెలిసిన ఒక కపుల్ చెప్తున్నాను, ఆడికి ఎఫ్ఐఆర్ ఉందా అని ఒక అనుమానం వచ్చింది ఉంటే, ఆ అనుమానం నుంచి నువ్వు రావట్లేదు లేకపోతే అది ఇది అని కొన్ని ఇలా చెప్పేసి ద యాంగర్ విల్ బి రైజింగ్, గొడవలు ఏదో స్టార్ట్ అవుతుంది. అప్పుడు
వాడి ఫీలింగ్ మారిపోయింది. వాడి తప్ప ఒప్ప అనేది దట్స్ ఏ సెపరేట్ టాపిక్ ఆల్ టుగెదర్. బట్ ఫండమెంటలీ అదే కోపం ఒక అమ్మాయి ఎఫ్ఐఆర్ ఉన్న అమ్మాయికి అంత తొందరగా రాదు. బికాస్ షీ విల్ ఫీల్ దట్ షీ డజంట్ హ్యావ్ ది వాట్ యూ కాల్ స్టాండ్. ప్లస్ షీ జస్టిఫైస్ ఇట్ సమ్వేర్ అంటారు. తప్పు చేస్తున్నాడు బికాస్ అదే దట్స్ వాట్ అక్కడ సోషల్ ఫ్యాబ్రిక్లో రైట్ రాంగ్ అనేది ఆల్రెడీ సెట్ చేసి ఉన్నాం కాబట్టి దానికి ఉన్న కనెక్షన్ తోటి మీకు కోపం భయం అనేది వస్తుంది, ముఖ్యంగా కోపం. అవును, naturally ఎందుకు వస్తుందని కాదు. రైట్ ఆఫ్ ఇండిగ్నేషన్ విచ్ ఇస్ కాల్డ్. ఇప్పుడు ఒక పాము ఉందనుకోండి, సపోజ్ పాము కరిస్తే చచ్చిపోతుందని తెలిసినాడు. అప్పుడు నేను ఆ పాముని స్టడీ అయినా చేయొచ్చు, లేకపోతే పక్క నుంచి వెళ్ళొచ్చు, దాని నుంచి దూకటానికి ట్రై చేయొచ్చు, దాన్ని చంపచ్చు, కానీ కోపం రాకూడదు. కలుస్తుందా అని అంతే. ఎంత స్టూపిడో వాడు ఎవడైతే ఏం చేస్తున్నాడో వాడు ఈజ్ కమింగ్ విత్ ఎ సర్టన్ థింగ్. ఇది వాడి అవసరం కోసం వాడు ఏదో వస్తున్నాడు, వాడి అవసరం కోసం ఏదో చేసాడు, వాడికున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో చేసాడు సంథింగ్. మీకు ప్రాబ్లం కాబట్టి యూ షుడ్ టేక్ దట్ థింగ్ అవుట్ ఇఫ్ యూ హ్యావ్ ద పవర్, బట్ యూ కెనాట్ లూజ్ యువర్ ఎమోషనల్ థింగ్. ఓకే, ఇంకోటి చెప్తాను మీకు. నేను నా వైఫ్ వెన్ ఐ వాజ్ మ్యారీడ్ వీ వెంట్ టు సీ ఎ ఫిల్మ్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చాం. అది మధ్యలో సినిమా బాగాలేదని ఒక అరగంట 40 నిమిషాలు చూసి వీ కేమ్ బ్యాక్. ఒక అపార్ట్మెంట్, అది ఒక డోర్ ఉంది దానికి. నేను బెల్ కొట్టాం, లోపల పని పిల్ల ఉండేది, ఒక 17-18 ఏళ్ళ అమ్మాయి. తలుపు తీయలేదు. ఈ గడి తీసుంది అంటే లోపల నుంచి గడి ఇస్తుందని అర్థమవుతుంది. మళ్ళీ బెల్ కొట్టేప్పటికి కొంచెం డీలే అయిన తర్వాత తను తీసింది తలుపు. మేము లోపలికి వెళ్ళి రత్న ఏమో తను కిచెన్ వైపు వెళ్ళింది, నేనేమో బెడ్రూమ్ వైపు లెఫ్ట్కి వెళ్తున్నాను. సడన్గా ఐ హర్డ్ స్క్రీమ్, అరిసింది రత్న. చూస్తే ఒక మగవాడు అలా నడుచుకుంటే వెళ్ళిపోయాడు బయటికి. సో ఆబ్వియస్లీ అండర్స్టూడ్ వాట్స్ హ్యాపెనింగ్. సో దే ఆర్ మేకింగ్ అవుట్ ఇన్ సైడ్ ద కిచెన్ వాట్ ఎవర్ దే డూయింగ్. సడన్గా తలుపు కొట్టేసి గడి తీసుకునేటప్పటికి దే షేడ్ నో చాయిస్ బట్ టు ఓపెన్ ద డోర్. సో వాళ్ళు ఏం ప్లాన్ చేశారు, ఓకే అక్కడ దాక్కుని ఇలా ఉంటే ఏదో ట్రై చేసి వెళ్ళిపోవచ్చు అనేది ఏదో అనుకుని ఉంటారు. ఇంక మై వైఫ్ స్టార్టెడ్ స్క్రీమింగ్ ఎట్ మై దట్ గర్ల్ వాట్ ఎవర్ వర్డ్స్. నేను తను మనం పని చేస్తుంది, తను సెక్స్ లైఫ్లో ఏం చేస్తుంది, ఎవరితో ఎఫ్ఐఆర్ ఉంది అని నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఒక పాయింట్. రెండో పాయింట్, మనం లేనప్పుడు తను వేరే బయట వాళ్ళని రానిస్తుంది, ఏదో వాట్ ఎవర్ తన యాక్ట్ అనేది మనకు సంబంధం లేదు. బయట వాళ్ళని రానిచ్చింది అనేది మన ఇంటి సెక్యూరిటీ ఆస్పెక్ట్ అని నువ్వు అనుకుంటే వార్నింగ్ అన్న ఇవ్వు, లేకపోతే పనిలోంచి తీసే. వన్ ఆఫ్ ద టూ యూ కెన్ టేక్ ఎ డెసిషన్. బట్ డోంట్ షౌట్ అండ్ స్క్రీమ్ అండ్ షో యాంగర్. అంటే దెన్ షీ స్టార్ట్ స్క్రీమింగ్ ఎట్ మీ. ఎందుకంటే వెన్ ఎవర్ పీపుల్ can't talk with logic, they resort to violence, whether it's verbal or physical. అప్పుడు అదే ప్లేస్లో ఒక మా ఫాదర్ ఎవరు ఉన్నారు అనుకోండి, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ మోర్ స్ట్రాంగర్ మ్యాన్, నన్ను కొట్టేవారు. అంతే డిఫరెన్స్ ఉంటుంది. వర్బల్ ఆర్ ఫిజికల్ వైలెన్స్ దే బోత్ కమ్ ఫ్రమ్ ద సేమ్ సోర్స్. అప్పుడు ఎందుకు యు ఆర్ ఫీలింగ్ ఎ ట్రెమర్, ఇంత పని చేస్తావా అని అనేది ఫస్ట్ ఆ పని ఏంటో తెలీదు, నీ రైట్ ఏంటో తెలీదు. బట్ ఇట్ ఈస్ ఎవ్రీ ప్రోగ్రామ్ రియాక్షన్ ఇస్ లైక్ దట్. It comes from your belief system. So that is the verbal violence and physical violence కి అంతే డిఫరెన్స్. సో ఇరిటేషన్ అనేది దోమ కుడితే చింగ్ అంటుంది, అప్పుడు మనం ఇలా అంటాం, దాని మీద కోపం రాదు. యూనో you want to take it away. It is causing a physical discomfort. అలా కదా నేను ఇందాక లేట్గా వచ్చాను కదా షూటింగ్కి, అప్పుడు మీకు ఇరిటేషన్ ఎందుకు వచ్చింది? నాకు ఇరిటేషన్ ఏం రాలేదు. ఇరిటేషన్ వస్తుందని చెప్పారు కదా మీరు. నేను ఒకవేళ లేట్ గా షూటింగ్ వస్తే మీ అసిస్టెంట్ ఎందుకంటే మీ ఫ్రేమ్ వర్క్ లో మీ రూల్స్ ప్రకారం 7 గంటలకు రిపోర్ట్ చేయాలి. ఇట్ ఈస్ స్టాపింగ్ మీ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. ఇట్ ఈస్ కమింగ్ ఇన్ మై వే. It is bothering me. So you are entitled to anger or irritability or whatever if it comes in your way antaru, but not as a general principle which doesn't affect you. For example, in the kitchen incident, kitchen incident లో ఎవరికి అది దాని వల్ల కాన్సిక్వెన్స్ లేదు. కరెక్ట్. ఇట్స్ దేర్ లైఫ్. అక్కడ కోపం రాకూడదు, మిగతా చోట్ల రావచ్చు అంటున్నారు, అంతేనా? కాదు, నేను అలా అంటలేదు. కోపం అనే వర్డ్కి మీనింగ్, కోపం ఇరిటేషన్ దే బోత్ ఆర్ కంప్లీట్లీ టూ డిఫరెంట్ క్లాసెస్. ఐ డోంట్ థింక్ దే షుడ్ బి మిక్స్డ్. కోపం అనేది ఇప్పుడు మీరు ఆ టక్ అని ఒక వెనకాల నుంచి కారు కొట్టినప్పుడు ఈ జర్క్ తోటి మీకు ఇరిటేషన్ వస్తుంది. కానీ వాడి మీద అరిసేయటం అనేది కోపం నుంచి వస్తుంది. ఇలా కొడతావు అనేది వేర్ యు ఆర్ లూజింగ్ యువర్ ఓన్ ఎనర్జీ, ఆర్ లూజింగ్ యువర్ ఓన్ ఆస్పెక్ట్ వితౌట్ చెకింగ్ ఇట్. ఈ స్టేట్మెంట్ ఏదైతే చేస్తున్నారో కోపం అన్నది ఇన్ రెఫరెన్స్ టు సొసైటీ అండ్ ఇండివిజువల్ బిహేవియర్, what do you think is the problem? Why is it that you want to avoid anger or you don't go towards anger? Primarily, like I said, it stops your rational thinking. Because so what if it stops? It stops, and then you stop growing because you're not looking at the source of the కోపాన్ని యూజ్ చేసుకోవాలి, ఏది అవతలది.
ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే ఇప్పుడు ఎమోషన్ అయినా అంతే కదా రాము గారు. కన్స్ట్రక్టివ్గా మీరు యూజ్ చేసుకున్నది ఎనీ ఎమోషన్ ఇస్ కరెక్ట్, బట్ యువర్ ఓన్ యాంగర్ క్యాన్ నెవర్ కన్స్ట్రక్ట్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఫర్ పబ్లిక్. ఐ మీన్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ అన్ఇంటెండెడ్ సొల్యూషన్ దొరకచ్చు ఎప్పుడైనా మీకు. అంటే అది చేసాడు కాబట్టి ఇవి టక్కని కోపం వచ్చి ఆయన చంపేశాడు. సినిమా కథలన్నీ విలన్ వచ్చి నాన్నని చంపేస్తే హీరో పెద్దవాడయ్యి That's what I'm జీవితంలో saying. పైకొచ్చి ఎందుకంటే దోస్ ఎమోషన్స్ ఆర్ వాట్ 90% ఆఫ్ ద పీపుల్ లివ్ బై ది ఎమోషన్స్ కంట్రోలింగ్ దెమ్. సో కోపం అనేది, ఎక్స్ట్రీమ్ ఫియర్, భయం అనేది ఇవన్నీ మనం పొద్దున్న లేగిస్తే కోపాలు, భయాలు, తిట్టడాలు, ఆడు ఏం చేస్తాడో తెలిసేవాళ్ళ ఇలాంటి ఆడితో బతుకుతారు వాళ్ళు. మధ్యలో అన్నం తింటారు, పూజలు చేస్తారు, ఒకరోజు చచ్చిపోతారు. యూనో కన్స్ట్రక్టివ్ థింకింగ్ ఉన్నోడు ఎవ్వడో కూడా ఎమోషన్స్ వాడిని కంట్రోల్ చేయడానికి అలౌ చేయడు. ఏం ఎమోషన్స్, ఏం కన్స్ట్రక్టివ్? ఇప్పుడు నేను కోపాన్ని చాలా వాడుకుంటాను. కుళ్ళుని వాడుకున్నట్టే కదా. కోపాన్ని ఎలా వాడుకుంటానంటే, ఉదాహరణకి నేను బాంబేలో మాలియా సుసేరాజు అని షీ అండ్ బాయ్ ఫ్రెండ్ కిల్డ్ సంబడి. ఒక చాలా ఫేమస్ మర్డర్ కేసు అది. జడ్జి ఎక్విట్ చేశాడు అతని, ఎవరిని, మన అమ్మాయిని ఎక్విట్ చేశాడు. అవును. నేను అమ్మాయితో సినిమా తీస్తాను అని నేను అనౌన్స్ చేశాను. ఇమ్మీడియట్గా శివసేన ఎంఎన్ఎస్ నుంచి పేపర్లో స్టేట్మెంట్ లేచి ఎలా చేస్తాడు, అది షీజ్ మర్డర్, అది అని చెప్పాడు. బీజేపీ యూత్ వింగ్ నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది. దాంట్లో వీ హర్డ్ ఫ్రమ్ మీడియా రిపోర్ట్స్ ఎలా చేస్తున్నారంటే ఇమ్మీడియట్గా దాన్ని మానుకోండి, లేకపోతే విల్ ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్. ఈ ఉత్తరం అందిన వెంటనే ఇమ్మీడియట్గా మాకు ఈ నెంబర్కి ఫోన్ చేయండి, అమిత్ సక్సేనా అని ఒక జనరల్ సెక్రటరీ బీజేపీ యూత్ వింగ్ అని వచ్చింది. నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి నేను రామ్ గోపాల్ వర్మ, క్యా బోల్తే ఏంటి చెప్పు, వచ్చిందా లెటర్ అన్నాడు. వచ్చిందన్న. సో వాట్ యూ హ్యావ్ టు సే, ఫక్ ఆఫ్ అని ఫోన్ పెట్టాను. 20 minutesలో పోలీసులు వచ్చారు ఏది మన ఆఫీస్కి. ఎందుకు, నాకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ వాళ్ళు ఎక్కడో ఒకరు స్టార్ట్ అయ్యారు ఇంటికి రావడానికి, వ్యాండలైజ్ చేయడానికి నాకు సమాచారం వచ్చిందన్నమాట. ఇది నేను క్యాలిక్యులేట్ చేసేసింది. ఎందుకు, నాకు ఆ సినిమాకి పబ్లిసిటీ కావాలి, ఆ పర్టికులర్ సినిమా నేను ఏదో తీయబోతున్నాను. అప్పుడు ఫోన్లో ఫక్ ఆఫ్ అంటే అది చెవిలో చెప్పినట్టు ఉంటుంది, సెల్ ఫోన్లో చెప్తే. అది వాడు చెప్పుకోలేడు, నన్ను ఇలా అన్నాడు రామ్ గోపాల్ వర్మ అని. కానీ ఆ కోపాన్ని ఆపుకోలేడు. అప్పుడు ఏం చేస్తాడు, ఎల్లండ్రా అని చెప్పుంటాడు అక్కడ ఎవరు వాళ్ళకి. ఇంకేం చేస్తారు, ఆడు ఇలా చెప్పాడు, ఇమీడియట్గా వెళ్ళాడు ఆఫీస్ పాల్గొట్టని ఏదో చెప్పుకుంటాడు. వాళ్ళు వచ్చేసారు కాబట్టి నేను పోలీసులతోటి సివియర్ కాన్సిక్వెన్సెస్ అనే వర్డ్ ఒకటి తీసి దీని మీద నాకు డైరెక్ట్ ఫిజికల్ థ్రెట్ ఇచ్చింది బీజేపీ పార్టీ అని పెట్టినాడు. దాని తర్వాత బర్ఖాదాతో ఇంటర్వ్యూ చేసి ఒక జడ్జి ఎక్విట్ చేశాడు. ఎక్విట్ చేసిన తర్వాత నేను అనౌన్స్ చేశాను. అప్పుడు వీళ్ళకి ఇది ప్రాబ్లం అయితే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. నాకు దానికి ఏం సంబంధం. అప్పుడు వదిలేసిన జడ్జిని మీరు వెళ్ళి పట్టుకుంటారా, లేకపోతే సినిమా తీస్తాడని ఎవడ అనౌన్స్ చేసి దాన్ని ఆడిని వదిలేసి నా మీద రావడం ఏంటి, ఇది అది కరెక్టే కదా అని మొత్తం నేషనల్ మీడియా చెప్పింది. దానితో ఇమ్మీడియట్గా సీనియర్ బీజేపీ లీడర్స్ అందరూ నోరు మూసుకుని కూర్చోమని చెప్పారు వీళ్ళని, ఇక్కడ ఇవి యూత్ వింగ్ వాళ్ళు. ఎందుకంటే దే నో ఇట్ ఈస్ గోయింగ్ టు బ్యాక్ ఫైర్ బికాస్ ఆఫ్ ది జ్యుడిషియల్ ఆస్పెక్ట్ ఇన్ దట్. కానీ ఇదంతా ఎందుకు, నా ఇంటెన్షన్ ఏంటంటే ఇది పబ్లిసిటీ కోసం వాడుకోవటం. అప్పుడు వాడికి ఏం చెప్తే కోపం వస్తుందని నాకు తెలుసు కాబట్టి అది వేసాను రాయి, అది తగిలింది. సో కోపం తెప్పిస్తారు, కోపం చాలా తెప్పిస్తాను. ఎందుకంటే లైక్ టు, బికాజ్ కోపం ఎందుకు తెప్పిస్తానంటే కోపంలో ఉన్న వాళ్ళని మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ. అండ్ ఐ లవ్ మ్యానిపులేటింగ్ పీపుల్. ఇప్పుడు మీరు లక్కీ, చెంగల్పట్టి శాంతారాం మీరు ధ్యానం చేసుకుంటారు. చెంగల్పట్టి శాంతారాం ఎవరు? చెంగల్పట్టి శాంతారాం అంటే అసలు శాంతంగా ఎప్పుడు కోపం రాకుండా, ప్రతి దొంగకి ఒక కారణం ఉంటుందని మీరు డైలాగ్ చెప్పినారు. ప్రతి వాడికి మీ దాకా రాలేదు కాబట్టి బహుశా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ నిర్భయ అమ్మాయి దారుణంగా ఒక గ్యాంగ్ రేప్ అయింది బస్లో. హోల్ నేషన్ వాజ్ యాంగ్రీ, whether it was herd mentality or not. At least her parents were angry, really. Correct. You agree? Yeah, even the nation. మరి ములాయం సింగ్ అన్నట్టు రేప్ చేయడం మనుషుల తత్వం కదా అని ఊరుకుంటారా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కోపం వచ్చిందో అది you gave a very good example, you know. అది నరికేయాలి, మొక్కలు చేశారు, ఇది చేయాలి అది చేయాలి అని కయ్యం నరిశారు అందరూ. తర్వాత ఏమైంది, అయిపోయిన తర్వాత కేసు అయిపోయిన తర్వాత ఆడికి మంచి రూమ్ ఇచ్చి ఒక ఓన్ ఫ్యాను టీవీ సెట్ ఇచ్చి కూర్చోబెట్టారండి ఎవడైతే మ్యాక్సిమం చేశాడు, సో కాల్డ్ జువెనైల్. కోపం కూడా ఇందాక చెప్పినట్టు హై, అది ఆ హై వచ్చి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఎన్నో రేపులు జరిగినాయి. ఇన్ఫ్యాక్ట్ అది జరుగుతున్న ఆల్రెడీ ఆ ధర్నాలు మీరందరూ చేస్తారు కదా, అన్నీ నుంచోబెట్టి ఆడవాళ్ళ దౌర్జన్యం తగ్గించాలి అన్నీ అరుస్తున్న టైంలోనే బాంబేలో ఒక అమ్మాయిని 10 సార్లు కత్తితో పొడి చంపేశాడు ఒకడు. అదేమో ఇంత ఉంది న్యూస్. ఎందుకు, అది
స్పాట్లైట్లోకి రాలేదు. ఈ సినిమా హిట్ అయింది, ఆ సినిమా హిట్ అవ్వలేదు, కానీ జరిగింది ఒకటే కంటెంట్ అక్కడ. సో కోపం అనేది ఎప్పుడు కన్స్ట్రక్టివ్గా వచ్చేది. ఎప్పుడు చేస్తుంది అది? నేను అప్పుడు ఒక ఇది ఇచ్చాను, ఒకళ్ళు కూర్చుని కోపం లేకుండా ఎందుకు చేసావు నువ్వు అది? అంటే నువ్వు పట్టుబడవని అనుకుంటున్నావా, లేకపోతే నీకు తెలియదా ఈ లా ఉందని, లేకపోతే నీకు ఏదన్నా ఇది ఉందా, నువ్వు అసలు రేపుకి ఎన్ని ఏళ్ళు తెలుసా, అన్ని ఏళ్ళు అయితే పర్వాలేదు అనుకున్నావా, ఒకవేళ చచ్చిపోతారని తెలిస్తే నువ్వు చేసేవాడు కాదు. ఇలాంటి ఒక సైకలాజికల్ అనాలిసిస్ చేసినప్పుడు మీకు ఒక కాజ్ దొరుకుతుంది అక్కడ. దట్ ఈస్ హౌ మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ డూ. సో కోపం ఇక్కడ మనం కై అరిసేసి తర్వాత మళ్ళీ అదే రేట్లో రేపులు జరుగుతున్నా మళ్ళీ అది మర్చిపోయారు, ఎందుకంటే అది కొత్త సినిమా కావాలి ఇప్పుడు. అదే టైప్ సినిమాలు వస్తే మనకి ఎంటర్టైన్మెంట్ రావట్లేదు కాబట్టి నిర్భయ ఇస్ ద లాస్ట్ పిక్చర్ ఇన్ దట్ జోనర్. బట్ వై కాంట్ యూ డూ దట్ అనాలిసిస్? వై డూ థింక్ దట్స్ నాట్ హ్యాపెనింగ్? బాంబే అదే అంటున్నా, బికాస్ దే డోంట్ మీన్ ఇట్. కోపం అనేది కన్సెప్ట్ థింగ్ చేయదు. ఐ వాంట్ టు సీ ఎ టెలివైజ్డ్ ఇంటర్వ్యూ ఆఫ్ ది రేపిస్ట్ with the psychiatrist evaluating them. That is when I will actually come to know why they did it. Yeah, You want to justify? I mean, at least I will justify kaadu. I want to eliminate them, but I want to eliminate the thought. I want that message to be sent to people. ఇప్పుడు రేప్ చేసేవాడు ఎవడైనా కూడా ఇప్పుడు ఎంత 5 ఏళ్ళు అయితే చేసేద్దామా, 10 ఏళ్ళు అయితే కొంచెం ఆలోచిద్దాం, 14 ఏళ్ళు అయితే చేయొద్దని ఎవ్వడు అనుకోడు. అప్పుడు 5 కంట్రోల్ అన్న చేసుకోలేడు, లేకపోతే పట్టుబడం అనుకుంటాడు. ఓన్లీ దీస్ టు ఎనీ క్రిమినల్, నాట్ ఈవెన్ ఎ రేపిస్ట్. అప్పుడు ఇంక్రీజ్ చేసేయాలి, జైల్లో పెట్టాలి, లైఫ్ సెంటెన్స్ చేయాలని అరిస్తే వాట్ విల్ హ్యాపెన్? అరుపులు అనేది కోపం నుంచి వస్తుంది. ఇప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయి, కసాబ్ అనేవాడు 100 కోట్లు ఖర్చు అవుతుంది అని జైల్లో పెట్టి ఉంచడానికి. వాట్ ఈస్ ఫుల్ ఎమోషనల్ అయిపోయి అరిసేస్తా. వాట్ ఆర్ ద థింకింగ్? ఇంటి షూట్ చేసి పడేయాలి రోడ్ మీద అది ఇది అని. అంటే నేను 2 థింగ్స్ ఇక్కడ అంతసేపు ఎందుకు అని బతికుంచుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలుసా కసాబ్ ఎవడో? నువ్వు పేపర్లో చదివావు కసాబా అనేవాడు చేశాడని. కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేశాక వీడు కసాబా కాదా అని ముందు నిర్ధారణ చేసుకుని జడ్జు దాని తర్వాత ఒక సేఫ్ ప్రొసీజర్లో పెట్టారండి జైల్లో. 100 కోట్లు ఎవడో నువ్వు పేపర్లో రాశాడు. 100 కోట్లు ఏంటి? ఆడి సెల్కి డూ థింక్ దే పుట్ సమ్ బంగారు గోడలు పెట్టారా, డైమండ్ స్టార్టెడ్ బాత్రూమ్ పెట్టారు అడిగి? 100 కోట్లు ఎందుకు అవుతుంది? అది అడిగా అడగలేదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో యూ కెన్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్, కానీ నీకు అంత ఓపిక లేదు, ఎందుకంటే నువ్వు షారూఖ్ ఖాన్ సినిమా చూస్తావు, ఇది తిట్టేసి ఇక్కడ వెళ్ళి. దాని తర్వాత ఆడు చేసే గార్డులు కొత్త పోస్టులు ఏమైనా క్రియేట్ చేశారా? ఎడిషనల్ సెక్యూరిటీ కోసం 10 మంది వచ్చి బాంబేని గడగడలాడించినోడు కాబట్టి ఎడిషనల్ పెడతారు. అక్కడ వచ్చే జీతం ఇక్కడ వస్తుంది, ఏమీ మారదు. కానీ పీపుల్ డోంట్ వాంట్ లాజిక్, దే డోంట్ రేషనల్లీ. కోపంతో అరిచేస్తే ఒక అయిపోయిందని వాళ్ళకి ఒక తెలిపి వస్తుంది అంతే. సో దట్ ఈస్ ద రీజన్ ఐ థింక్ ఇట్స్ ఎ స్టూపిడ్ ఎమోషన్. మనుషులకి కోపం రావడం, ఎమోషన్స్ ఉండడం, నాట్ నోయింగ్ దేర్, అది మనిషి ఎవల్యూషన్ లో దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ హిస్ థింగ్ అని వదిలేచ్చు కదా. మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఐఎమ్ రియాక్టింగ్ టు ఎవ్రీథింగ్ లైక్ దట్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇన్ ద సొసైటీ, దట్ ఈస్ వాట్ దిస్ హోల్ టాపిక్ ఇస్ అబౌట్. యా, బట్ వై ఆర్ యు రియాక్టింగ్ టు పీపుల్ గెటింగ్ యాంగ్రీ? ఐఎమ్ నాట్ గెటింగ్ ఎమోషనల్, ఐఎమ్ స్టడీయింగ్ దెమ్ లైక్ స్పీసీస్. అదొక జాతి, కోపం వచ్చే వాళ్ళకి జాతి అంటది. ఐ వుడ్ లైక్ టు స్టడీ దిస్ స్నేక్. ఎందుకు అంటుంది బుస్ అని? ఆ బుస్ ఎక్కడి నుంచి వస్తుంది, దాని గ్లాండ్స్ ఎలా ఉంటాయి, పాయిజన్ ఎలా పనిచేస్తుంది తెలుసుకోవడం నాకు ఆసక్తి. దట్స్ అ పార్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ గ్యాదరింగ్. సో కోపం వచ్చిన అందరూ నాకు ఒక జాతి జంతువుల్లో అనిపిస్తారు నాకు. సో దే ఆర్ పార్ట్ ఆఫ్ ద నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ నాకు. సో సమాజం అంతా స్పీషీస్ లాగా మీరు జరుగుతూ కూర్చుంటారు. ప్రపంచం మీది, మీరు కట్ ఆఫ్ అయిపోయి ఒక పెడెస్టల్ మీద. నేను ఎక్కడ కట్ ఆఫ్ అవ్వలేదు. ఐ లవ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దట్ బికాస్ నాకు ఒక అరణ్యంలో విహరిస్తా, జీప్లో రకరకాల జంతువుల్ని చూస్తా వెళ్తున్నట్టు నా ఫీలింగ్. ఇప్పుడు 100%. ఇప్పుడు నేను పాముకి చెప్పాను అనుకోండి, లేదమ్మా నీ ఆహారం కాదు, నువ్వు నాకు కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు యాక్చువల్గా నిన్ను ఎలకలు వాటిని తినడానికి పుట్టించాడు దేవుడు, నా నుంచి నీకేమి రాదు అని చెప్పేది టపక్కని కరుస్తుంది, ఎందుకంటే అది పాము కనుక. ఎందుకంటే అది నా లాజిక్ ఏంటే పాము అవుతుంది. విచ్ ఈస్ సేమ్ కేస్ విత్ పీపుల్. ఎందుకంటే నేను లాజిక్ అంతా చెప్తే, ఇందాక నేను చెప్పిన కోపం అందరికీ వాళ్ళు వైలెన్స్ దిగుతారు. ఎందుకంటే కోపం లేకపోతే వాళ్ళకి ఐడెంటిటీ లేదు. పొద్దున్న లేస్తే కోపమో భయమో లేకపోతే ఏదో ఒక ఎమోషన్ ఫీల్ అయిపోతే వాళ్ళు బతకలేరు. మధ్యలో ఇప్పుడు నేను మెషిన్, నాకన్నా ఎమోషన్ డిఫరెన్స్ ఏంటంటే, ఎమోషన్ని మనం కంట్రోల్ చేయడానికి, ఇందాకేంటి నేను ఆ బీజేపీ కేసులో నేను కంట్రోల్ చేస్తాను ఎమోషన్, కానీ చెప్తున్నా ఆ కంట్రోల్ చేసిన ఎమోషన్ నుంచి నేను విపరీతమైన ఆనందం పొందా. అది యాక్చువల్ ఎమోషన్. ఓకే రాము గారు, మీరు వాడి ఎమోషన్ ని మ్యానిపులేట్ చేశారు. వాడికి వచ్చే కోపం వస్తుందని తెలిసి మీరు ఉసుకు అని వాట్ ఎవర్ యాక్టివిటీ మీరు చేశారు. మీ ఎమోషన్ ని మీరు కంట్రోల్ చేస్తారా? మీ కోపం అసలు రాదా? కోపం ఎమోషన్ మీకు తెలియదు.
మీరు ఎలిమెంటల్ బీయింగ్ యాక్చువల్లీ. నాకు కోపం హ్యూమన్ ఎమోషన్స్ లో నవరసాలు తెలియకపోతే యువర్ ఎన్ ఎలిమెంటల్ బీయింగ్, యువర్ నాట్ ఎ నార్మల్ హ్యూమన్. నాకు కోపం రాదు, భయం రాదు. లేకపోతే మీరు దేవుడు. దేవుడు కాదు, ఇట్స్ మై అండర్స్టాండింగ్. దేనికి భయం లేదు. ఎవరన్నా అమ్మాయి వచ్చి ప్రేమించి మిమ్మల్ని గట్టిగా బోల్డ్ మీకు పొద్దున ఈవినింగ్ మధ్యాహ్నం టిఫిన్ చేసేసి పెట్టేసి ఇడ్లీలు తిను 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 కుక్కితే భయం కదా? ఇరిటేషన్ వస్తుంది, అది ఇరిటేషన్. అది అప్పుడు వెళ్ళిపోతాను అక్కడి నుంచి, పంపించిన. ఎందుకంటే పంపించేది ఒక ఫిజికల్ ఆస్పెక్ట్ అవుతుంది, అది వైలెన్స్ లో కాదు, అందుకని నేనే వెళ్ళిపోతాను. దట్స్ హౌ యు విల్ డీల్ విత్ ఇట్. కానీ కోపం తెచ్చుకోరు. Yes. కానీ భయం లేదు, భయం నుంచి వెళ్ళిపోతున్నారు మీరు. ఏది యు ఫియర్ No, బీయింగ్ no, లవ్డ్. I won't avoid that. అంటే ఇప్పుడు పాము ఉంటే అలా పక్క నుంచి వెళ్ళిపోయో లేకపోతే అలాంటిది అన్నమాట. మన కల్చర్ లోనే అసలు చీవు నెత్తురు ఉంటే మగాడివే అయితే మూతి మీద మొలిచింది మీసమే అయితే ఇలా డైలాగులు రాస్తారు హీరోలకి. సో అదంతా ట్రాష్ అంటారు. 100% అది రెచ్చగొట్టి ఆడ కోపం తెప్పించి తను చంపేయడానికి. అంతే, అది కూడా మ్యానిపులేషన్. 100%. సో కమింగ్ బ్యాక్, వర్మ గారు మీకు భయం లేదని చెప్పారు. మీరు ప్రేమించబడడానికి భయపడతారు. యు ఫియర్ బీయింగ్ లవ్డ్. ఇస్ దట్ నాట్ అ No, ఫ్యాక్ట్? I fear having people having expectations on me, of which love is one aspect. అంటే వాళ్ళు ప్రేమిస్తే మీరు మళ్ళీ తిరిగి ప్రేమించాలని ఒక బాధ్యత కానీ పడిపోతుంది. నేనే ప్రేమించాలి, వేరే వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే నా ప్రేమ నా కంట్రోల్ ఉంటుంది, వేరే వాళ్ళ ప్రేమ నా కంట్రోల్లో ఉండదు. కాబట్టి ఎనీథింగ్ విచ్ ఐ కాంట్ కంట్రోల్ ఐ వాంట్ అవాయిడ్. సో ఎఫిషియెంట్లీ మీరు మళ్ళీ మీరు మేనేజ్ చేసుకుంటున్నారు. దట్స్ హౌ యు మేనేజ్ యువర్ యాంగర్. బికాస్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ ఉండదు వేరే వాళ్ళకి. అండ్ పీపుల్ హూ డోంట్ వాంట్ టు అండర్స్టాండ్, ఐ డోంట్ వాంట్ దెమ్ టు బి మై స్ఫియర్ ఆఫ్ లైఫ్, అండ్ దెన్ ఐ విల్ యూజ్ ఆల్ దీస్ ట్రిక్స్ ఆన్ దెమ్. కోపం తెప్పించడం, అలా చేయటం, అది చేయటం. ఓకే, ఇప్పుడు ఇందాక ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే దానికి బీజేపీ యూత్ వింగ్కి నన్ను ఎవరు అడిగా, నువ్వు ఇక్కడికి వచ్చే హైదరాబాద్ నుంచి నీకు పొలిటికల్ బ్యాకింగ్ లేదు, నువ్వేదో అంబానీ కొడుకు కాదు, ఏమీ లేకుండా అసలు ఇక్కడ బాంబేలో బీజేపీ శివసేనకి ఎలా వెళ్తావు ఎదురు, పెచ్చ ధైర్యమా ఏంటి అని అడిగాడు. నేను రెండు కాదు, అండర్స్టాండింగ్. ఎందుకంటే ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ అనేది మ్యాక్సిమం వచ్చి వాళ్ళు కై నరుస్తారు, లేకపోతే ఎఫ్ఈజీ ఏదో తగలబెడతారు, లేకపోతే ఒక రాళ్ళు వేసి కార్ అద్దం అలాంటిది ఏదో పాల్పడతారు. బియాండ్ దట్ పొలిటికల్ యాస్పెక్ట్ ఎవరిని ఏమీ చేయలేదు మొత్తం హిస్టరీలో. కానీ మీడియా వాళ్ళు ఏం చేశాడో చూడు, అమ్మ కులపత్రి ఇలా అన్నాడు, అది ఇది అని ఎంతమంది సరూర్ నగర్లో కేసు దాఖలు, అది ఇది అని చెప్పేసి ఆ సౌండ్కి భయపడిపోతారు. కానీ నాకు అది అర్థం అవుతుంది కాబట్టి నేను భయపడను. ఒకటి అది అర్థం నుంచి వచ్చేది ఆ థాట్. కానీ ఇదే ఫక్ ఆఫ్ నేను దావుద్ ఇబ్రాహిం అంటాను అన్నాను. ఎందుకంటే అక్కడ వర్కౌట్ అవ్వదని తెలిసి నాకు. ఎందుకంటే దావుద్ ఇబ్రాహిం గుంపుల్ని ధర్నాల్ని పంపించాడు, ఒక సైలెంట్గా బుల్లెట్ వస్తుంది ఎక్కడి నుంచి, అది నాకు తెలుసు. అందుకని ఎక్కడ ఐ క్యాన్ గెట్ అవే, ఎక్కడ ఐ కాంట్ అనేది నాకు తెలుసు. అందుకని అండర్స్టాండింగ్ నుంచి వస్తుంది. సారీ, తెలివిగా బతుకుతున్నారు మీరు. అఫ్ కోర్స్ నేను చాలా చాలా తెలివిలో మీరు ఊహించలేరు. ఎందుకు భయపడంటే ఇప్పుడు ఒక కాలేజ్ టైంలో ఒక పర్టికులర్ టైంలో వెంట్ టు ఒక కేసీపీ కాలనీ, ఒక చిన్న దెబ్బలాట, చిన్నది కాదు, యూ వాంటెడ్ టు బీట్ సంబడి, ఒక గ్యాంగ్ లాగా వెళ్ళాం. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి టక్కని తలుపు తెరుచుకుని ఒక 20 మంది పరిగెత్తుకొచ్చారు, రాడ్లు కత్తులు తీసుకుని. వాళ్ళు ప్రిపేర్ అవ్వదు, అది మాకు తెలియదు. మేము ఉన్నది 5. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎవడైతే లీడర్ అయితే ఉన్నాడో వాళ్ళందరూ వచ్చి వీళ్ళు కొట్టడం మొదలెట్టారు. నా దగ్గర నా చేతులు ఏం లేదు, నేను అలా నిలబడి ఆడిని చూస్తున్నాను. ఆడిని చూస్తా, ఏయ్ చూడాలి అంటే ఐఎమ్ జస్ట్ లుకింగ్ అట్ హిమ్ విత్. వాళ్ళని అటాక్ చేయలేదు, నేను పారిపోను లేదు అక్కడి నుంచి. వాళ్ళు కూడా నన్ను ఇగ్నోర్ చేసి వేరే నేను గ్రూప్ లీడర్ అయిన నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు. ఎందుకు? నా బిహేవియర్ దాన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. బికాజ్ నా రెప్యుటేషను ఏంటి అనేది నా ఆడ్ బిహేవియర్. అదే నేను కొట్టడానికి వెళ్ళాను అనుకోండి, దట్ బికమ్స్ ఎ ఫిజికల్ క్వాంటమ్, దట్ దే క్యాన్ కౌంటర్. పారిపోయాను అనుకోండి, వెంటబడి చంపారు. అక్కడే నుంచినప్పటికీ ఈ కాన్ఫిడెన్స్ ఏంటి అనే ఒక భయం, అది నాకు అండర్స్టాండింగ్ ఉంటుంది. అది తప్పవచ్చు, బట్ అక్కడి నుంచి పారిపోవటం అనేది నా సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించిన విషయం, ఆర్ నా ఐడెంటిటీ, నా కైండ్ ఆఫ్ ఎ పర్సనాలిటీ. అది నేను చేయను. ఓకే, దానితో ఇంకోటి ఏంటి, ఐ నో ద లిమిటేషన్ ఆఫ్ దట్ పర్సన్. అది ఎంత చేయగలుగుతాడు ఏంటి అనేది, వాడి బ్యాక్గ్రౌండ్, వాడికి నా బ్యాక్గ్రౌండ్, ఇలాంటి అన్నీ తెలుసు. కాబట్టి ఒక లిమిట్ దాటి వెళ్ళడు. సో వాడి విక్టరీ అనేది నేను పారిపోవటంలో ఉంటుందని నాకు తెలుసు, బట్ ఐ డోంట్ వాంట్ బి డిఫీటెడ్. సో దెన్ యూర్ టేకింగ్ ఏ కాల్ ఆర్ డెసిషన్. పారిపోవటం, నన్ను కొడతారో చంపుతారో అని భయపడి పారిపోవటమా, లేకపోతే ఐఎమ్ టేకింగ్ ఎ ఛాన్స్ ఆన్ దట్ ఇఫ్ ఐ డోంట్ రన్ హీ వోంట్ డేర్ టు డూ ఇట్. మీరు ఆలోచితంగా తెలివిగా ఆలోచించేస్తారా? అంటే వాడి సైకాలజీ ముందే మీరు ఊహించి 100%. అది ఆ పర్టికులర్ మూమెంట్ ఆలోచించింది కాదు, అది నా జనరల్ థింకింగ్. ఇప్పుడు కానీ అది ఎక్కడ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇదంటే ఈ పర్టికులర్ మనిషికి నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మేమిద్దరు ఎవరెవరు ఏంటి అని తెలిసిన అండర్స్టాండింగ్ నుంచి. తెలియదు అనుకోండి, ఒకవేళ కాదు నేను చెప్పేదండి, అది చెప్తున్నా. బాంబేలో నేను
3-4 సార్లు నాకు ప్రొటెక్షన్ పోలీసులు ఏదో రకరకాల ఇష్యూస్లో. ఒకరోజు నేను ఒక 8th ఫ్లోర్ నుంచి 7th ఫ్లోర్ నుంచి కిందకు వచ్చాను. కిందకు వచ్చి ఆ లిఫ్ట్ డోర్ తెరిచి ఒక కాంపౌండ్లో 2 గేట్లు ఉంటాయి, లెఫ్ట్ ఒకటి రైట్లో ఒకటి. ఈ కార్ ఏమో వెనకాల నుంచి వచ్చి అవుతుంది రోజు. ఆ కార్ ఇంకా రాలేదు, అది ఇంకా వస్తూ ఉంటాడు నా డ్రైవర్. నేను చూస్తే అక్కడ ఫెన్సింగ్ బయట ఒక వ్యాన్ ఆగి ఉంది. వ్యాన్ ఒక నలుగురు కూర్చొని నన్ను చూస్తున్నారు. ఇలాగ నన్ను చూస్తే మెల్లగా కార్ వ్యాన్ బ్యాక్అవుట్ అయింది, ఇది మన ఫ్రంట్ గేట్ దగ్గర. నాకు ఏదో అనిపించింది వాళ్ళని చూసి. నేను వెనక్కి వచ్చేప్పటికి గోడలో వాళ్ళు కవర్ అయిపోయారు. కొంచెం చూస్తే ఆ వాచ్మెన్ ఏదో అడుగుతున్నాడు వాళ్ళని, మళ్ళీ వాళ్ళు నన్ను చూస్తున్నారు. నేను తొంగి చూశాను కాబట్టి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాను. అండ్ ఐ రియలైజ్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్. అప్పుడు ఇక నా కారు వచ్చింది. నా కారు వచ్చేసరికి నేను మళ్ళీ ఒక స్టెప్ వేసేటప్పటికి చూస్తే లేదు, వ్యాన్ లేదు. సరే నేను లేదు, ఇంకా బ్యాక్అవుట్ చేసి వెళ్ళిపోయి ఉంటారు అనుకుని నేను వెనక సీట్లో ఎక్కాను. నా డ్రైవర్ ఏమో ఆ టైప్ చూస్తున్నాడు, కొంచెం రైట్కి. ఏం చూస్తున్నాడు అని చూస్తే ఈసారి లోపల ఉంది ఆ కారు, అది ఆ వ్యాన్. అదే నలుగురు మళ్ళీ నన్ను చూస్తున్నారు. అప్పుడు నేను 100% వీళ్ళు నన్ను అటాక్ చేయడానికి వచ్చారు అనేది నేను ఫిక్స్ అయ్యాను. నేను ఇమ్మీడియట్గా లెఫ్ట్కి దూకితే బెటరా, లెఫ్ట్లో ఏమో కాంపౌండ్ వాల్ ఉంది, అక్కడి నుంచి నేను ఫెన్సింగ్ ఎక్కి రోడ్డు మీదకి వెళ్ళగలుగుతానో తెలీదు. రైట్కి దూకితే మళ్ళీ అపార్ట్మెంట్ బిల్డింగ్లోకి వెళ్ళాలి. ఫర్ సమ్ రీజన్ ఐ డిసైడెడ్ టు జంప్ ఆన్ ద రైట్. రైట్కి జంప్ చేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్తే లిఫ్ట్ ఓపెన్ అవుతుందో లేదో తెలియదు కాబట్టి ఐ ర్యాన్ ఆన్ ద స్టెయిర్ కేస్. 4వ ఫ్లోర్కి వెళ్ళేప్పటికి 3వ ఫ్లోర్లో నాకు తెలిసినోడు ఎవడో ఉన్నాడు. ఒకడు అది 3వ ఫ్లోర్కి వెళ్ళి ఉండొచ్చా, ఎందుకంటే వాళ్ళకి నేను 8th ఫ్లోర్లో ఉంటాను, వాళ్ళకి తెలుసా తెలీదా నాకు తెలియదు, ఉట్టి బిల్డింగే తెలుసా అనేది ఒక పాయింట్. కానీ ఇప్పుడు నన్ను స్టెయిర్ కేస్ ఎక్కడం చూసి వాళ్ళు వస్తూ ఉంటే నేను 4th ఫ్లోర్లో తిరిగానంటే వెనక్కి, ఐ మైట్ రన్ ఇన్ టు దెమ్ అనేది ఒక పాయింట్. సో అది క్యాన్సిల్ చేసుకుని నేను 6th ఫ్లోర్ వరకు పరిగెత్తి అక్కడ ఒక లోపల లిఫ్ట్ దగ్గర ఉన్నాను. చాలా రాలేదు వెనకాల, అంటే నా వెనకాల రాలేదని అర్థమైంది. అప్పుడు లిఫ్ట్ నొక్కితే తెలుసుకునే అవ్వలేదు. నేను 12th ఫ్లోర్ నొక్కాను. 12th ఫ్లోర్కి వెళ్ళి అక్కడికి బయటకు వచ్చి అక్కడ ఉన్న అపార్ట్మెంట్ తలుపు ఒక బెల్ కొడితే ఎవడో తీసి తలుపు అని నన్ను గుర్తుపట్టాడు. కెన్ ఐ కమ్ ఇన్ సైడ్ అని చెప్పి నేను లోపలికి వచ్చి ప్లీజ్ క్లోజ్ ద డోర్ అన్నాను. సో పోలీసులకు ఫోన్ చేద్దామంటే నా నెంబర్ లేదు, నా దగ్గర ఎవరి నెంబర్స్ లేవు. ఎవరికి ఫోన్ చేద్దామని ఎవరి నెంబర్స్ లేవు, ఆబ్వియస్లీ ఫోన్ లేదు కాబట్టి. అప్పుడు ఆడికి చెప్పాను, నేను విషయం చెప్పాను ఎవడో ఓనర్కి. సో పోలీసులు ఎలా పిలుద్దామంటే అప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్ నెంబర్ ఆడి దగ్గర ఉంది. ఆడు చేద్దాం అని అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. మీ డ్రైవర్ ఉన్నాడా కింద అన్న. ఉన్నాడు. అతనికి ఫోన్ చేసి నా డ్రైవర్కి ఇమ్మనండి ఫోన్ అని చెప్పాను. ఆడు ఫోన్ చేసి ఆడు తీసుకొచ్చి అక్కడ నుండి వెనకాల రామ్ గోపాల్ మా డ్రైవర్ ఉన్నాడు, ఆడి నా డ్రైవర్ వచ్చాడు. ఆయన ఏంటి రాదు అంటే, సరే వాళ్ళు లిఫ్ట్ రిపేర్ చేయడానికి వచ్చారని చెప్పాడు. ఎవరు అంటే వీడికి చెప్తే షూరా మీరు అదంటే ఏంటంటే లేదు ఇంకా ఎక్కడ ఉన్నారు అన్నాడు. ఆబ్వియస్లీ వాళ్ళు ఒకసారి ఛాన్స్ మిస్ అయిపోయిన తర్వాత దే వోంట్ స్టే దర్ అలాంటి వాళ్ళు. సో పాయింట్ ఏంటంటే ఎంతవరకు చెప్పాను. సో నేను ఇమాజిన్ చేసుకున్నాను. అప్పుడు అడిగానండి, ఎందుకు మరి వాళ్ళు నా వంక చూస్తున్నారంటే మిమ్మల్ని గుర్తుపట్టారు అన్నాడు. ఫ్యాన్స్ అంటే జస్ట్ రికగ్నైజ్ మీ. ఇంత పెద్ద సినిమా గారు చెప్తుంటే ఇప్పుడు ఓకే. కానీ ఆశ్చర్యం ఏంటంటే నాకు కూడా ఎక్కడ నేను అంటే ఇప్పుడు చూడండి, బ్యాక్ సీట్లో ఉండి నేను అటాక్ చేయడానికి వచ్చారన్న తర్వాత రైట్కి జంప్ చేయాలా లెఫ్ట్కి జంప్ చేయాలా అని ఆలోచించి ఎంతసేపు ఆలోచించుంటున్నది. 1 సెకండా 2 సెకండా 3 సెకండ్ వాటెవర్. అక్కడి నుంచి జంప్ చేసి స్టేర్ కేసా లిఫ్ట్ అనేది ఒక ఆలోచన, 4th ఫ్లోర్లో తిరగాల వద్దా అని ఒక ఆలోచన, 6th ఫ్లోర్లో ఆగి లిఫ్ట్లో 12th ఫ్లోర్కి వెళ్ళి ఇమీడియట్గా తలుపు కొట్టి ఇవన్నీ ఎవ్రీథింగ్ ఐమ్ రేషనల్లీ థింకింగ్. నాకు ఒక్క సెకండ్ కూడా ఎక్కడ భయం లేదు. ఫియర్ ఆఫ్ సర్వైవల్ కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సీ ప్రొటెక్టింగ్ మై బాడీ, ప్రొటెక్టింగ్ మై సెల్ఫ్ ఇస్ అన్ ఇన్స్టింక్ట్. భయం అనేది ఇట్ విల్ స్టాప్ యూ థింకింగ్, ఇట్ విల్ మేక్ యూ లైక్ అన్ యానిమల్, ఇట్ విల్ మేక్ యూ లైక్ ఇన్స్టింక్ట్ తోటి మీరు వర్క్ చేస్తారు. ఇక్కడ నేను కంటిన్యూస్ థాట్ ప్రాసెస్లో ఉన్నాను. సపోజ్ వాళ్ళు నిజంగా వచ్చారనుకోండి, నేను భయపడి ఒకే దాంట్లో వెళ్తే ఇట్ విల్ బి ఓవర్. బట్ ఇఫ్ యు ఆర్ థింకింగ్ కాన్స్టెంట్లీ, ఆబ్వియస్లీ యు ఆర్ లుకింగ్ అండ్ వెయింగ్ ఆప్షన్స్. ఆ కండిషన్ థింకింగ్ ఇదే అక్కడ పనిచేయదు. ఇది నేను కాలేజ్లో చేసినట్టు ఇక్కడ చేస్తుంటే ఇట్ వోంట్ హావ్ వర్క్డ్. సో వాట్ ఇస్ దిస్ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ గట్ ఫీలింగ్? నో, సీ గట్ ఫీలింగ్ అనేది ఎమోషన్. గట్ ఫీలింగ్ ఆల్వేస్ కమ్ ఫ్రమ్ ఎ సర్టన్ ప్రాసెస్, ఒక థింకింగ్. టక్కన ఐడియా వస్తుంది. దర్ ఇస్ నథింగ్ లైక్ ఎ గట్ ఫీలింగ్. మీకు అది చేయాలనిపించింది, ఇదే కరెక్ట్ అనిపించింది ఆ పర్టికులర్ టైంలో. ఎందుకంటే మీరు రేషనల్గా థింక్ చేసినప్పుడు మీరు కాన్షియస్ అవ్వకపోతే యూ థింక్ ఇట్స్ ఎ గట్ ఫీలింగ్. సో ఇట్స్ అగైన్ రాషనల్ థింకింగ్ అంటారు. 100%.
వర్మ గారు మీరు ఎప్పుడైనా యాంగర్ మేనేజ్మెంట్ క్లాసెస్ పెట్టి అందరికి మంచిగా హితవాక్కులు చెప్పి మీలాగా అందరినీ తయారు అది అవ్వదు. ఎందుకంటే యాంగర్ లేకపోతే బతకలేరు వాళ్ళు. బికాస్ దే ఆర్ సో డంబ్ అండ్ స్టూపిడ్, దే నీడ్ టు ఫీల్ అన్ ఎమోషన్. ఎందుకంటే లాజికల్ రేషనల్ థింకింగ్కి ఇంటెలిజెన్స్ ఉండాలి, అది వాళ్ళకి ఉండదు. కాబట్టి దే లివ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ కోపం వచ్చేసి భయం వచ్చేసి ఏదో ఊహించేసుకుని అలాంటి ఒక స్టేట్లో ఉంటారు. అన్ని ఎమోషన్స్ కి ఇలాగే చెప్తారా మీరు? ఒక ఆల్ ఎమోషన్స్, ఎనీథింగ్ విచ్ యూ లెట్ ఇట్ కంట్రోల్, ఇంక్లూడింగ్ లవ్. నవరసాల్లో ప్రేమ శృంగార రసాలు కూడా ఉన్నాయి. అన్ని మొత్తం ఎనీథింగ్ దట్ కంట్రోల్స్ యూ, యా. బీట్ ఫియర్. Basically, the only emotion I will keep it out is anandam, happiness, you know. So I basically control all the other emotions to make me more happier. వీళ్ళేమో అన్ని యూజ్ చేసుకుని వాళ్ళకి ఉన్న హ్యాపీనెస్ అంతా పోగొట్టుకుంటారు. అది నాకు వాళ్ళకి డిఫరెన్స్. అది సో అందరు తెలివి తక్కువ వాళ్ళు, వర్మ గారు ఒక్కరు 100%. ఎన్లైటెండ్ కాదు. వర్మ గారు మీరు దైవాంశ సంభూతులు కాబట్టి. నేను దైవాంశం కాదు, నేను దెయ్యవాంశ సంభూతుని. ఎందుకంటే దేవుడు చేసిన పనులు ఇవన్నీ ఇందాక మనం మాట్లాడిన కోపాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే పురాణాల్లో కూడా ఆడి మీద కోపం వచ్చి భృగు మహర్షి కోపం వచ్చి విష్ణు చెప్పించేసి మాట్లాడితే చెప్పిస్తారు. సో ఆబ్వియస్లీ దట్ ఈస్ దే కాన్ కంట్రోల్. మన గాడ్స్ అయితే కోపాన్ని కంట్రోల్ చేసే సమస్య లేదు. కానీ దెయ్యాన్ని కోపం రావడం ఎప్పుడు నేను వినలేదు. అందుకని నేను దెయ్యవాంశ సంభూతుడని నా నమ్మకం. సో మహిళా సంఘాలు మీ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నాయి, వాళ్ళకి మీ మీద చాలా కోపం ఉంది, వాళ్ళకి ఏమన్నా మీరు మంచి మంచి మాటలు చెప్పి మార్చే ప్రయత్నాలు చేస్తారా? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను దగ్ధం చేసినప్పుడు. ఎందుకంటే ఒక మంచి విజువల్ అది. నేను ఎంత పాపులర్ అయిపోయినా అని నాకు ఒక ఆనందం వస్తుంది దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తే. ఎందుకంటే నేను చేసే అలాగే అలాగే చేస్తూనే ఉంటాను. కానీ వాళ్ళు వాళ్ళ పనులు మానేసుకుని దగ్ధం చేస్తారు. నా అందులో ఒక మనిషి చెయ్యి కాలిందని విన్నా. అది నాకు ఆనందం అంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన దాని మూలన నాకు ఏమీ అవ్వదు, ఎవరికి ఏమవ్వదు, నేను పనులు నేను చేస్తాను. కానీ వీడిని ఎలా ఆపాలా అని ఇప్పుడు ఒకవేళ ఆ రేపిస్ట్ ఉన్నాడు అనుకోండి, నిర్భయ కేసు రేపిస్ట్, నేను అరవను. వాడిని ఎలా చంపితే బాగుంటుందని ఆలోచిస్తాను. కానీ కోపం ఉంది మీకు మీది. అది కాదు, ఐ వాంట్ ఎలిమినేట్ నాట్ యాంగర్. కాదు మరి పాము చంపాలి ఎందుకంటే నన్ను కరుస్తుంది. కానీ కోపంతో చంపడానికని దాన్ని ఎలా చంపాలి అని ఆలోచించడానికి ఒక డిఫరెన్స్. ఎందుకంటే కసాబ్ అవ్వచ్చు లేకపోతే వాడవచ్చు, దే ఆర్ లైక్ డేంజరస్ స్నేక్, ఒక డేంజరస్ థింగ్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ మై వే, విచ్ ఇస్ హార్మింగ్ మీ ఆర్ మై పీపుల్ ఆర్ సంథింగ్. అవును, నేను అనేది మీరు కనుక అంత నిజంగా తెలివిగా ప్రాసెస్డ్గా చేస్తుంటే అతనిలోని క్వాలిటీని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయాలి. కానీ అదే నేను చెప్పేది ఇందాక అది ఇందాక చెప్పిందండి. సైకాట్రిస్ట్ అందరూ కూర్చుని దే నీడ్ టు ఎవాల్యుయేట్, ఆడ బ్రెయిన్ స్టడీ చేసి ఎందుకు ఇన్ని లాస్ ఉన్నా వీడు ఎందుకు వినట్లేదు, మన కమ్యూనికేషన్లో తప్పు ఉందా, ఆడ బ్రెయిన్ లాస్లో జీనే లేదా అర్థం చేసుకునేది, లేకపోతే ఏంటి అనేది స్టడీ చేయాలి. మేబీ దే షుడ్ కీప్ హిమ్ అలైవ్. ఇప్పుడు అమెరికాలో ఒక ఆర్గ్యుమెంట్ అది కూడా ఉంది, యూ హ్యావ్ టు కీప్ దెమ్ అలైవ్ టు అండర్స్టాండ్ దేర్ బ్రెయిన్స్. యాజ్ లాంగ్ యాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ సొసైటీ, జైల్లో ఎక్కడో పెట్టి ఇంత విపరీతమైన పని చేస్తున్నాడు, ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు అని ఫ్యూచర్ కోసం కూడా ఉండేలాగా చేయాలి. అది అంతేగాని కై అరిసేసి రెండో రోజు నోరు మూసుకోవడం కాదు. మీకు సొసైటీ పట్ల ఇంత కన్సర్న్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు పవర్ ఇష్యూ మీద కొట్టుకుంటున్నారు రెండు. ఇక్కడ తెలంగాణ మంత్రులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని 420 అని అదని ఇది తిడుతున్నారు. వాళ్ళకి ఏమన్నా మీరు మీ మంచి మాటలు చెప్పి ట్రాన్స్ఫర్మేటివ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఇస్తారా? ఏం ఎక్స్పీరియన్స్ అంటే ఇఫ్ యూ కెన్ టెల్ దెమ్ దే ఆర్ యాంగ్రీ అట్ దట్ దోచుకుని పోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉండి చోట ఎప్పుడు కరెంట్ పోదండి. అసలు నా పవర్ గురించి ఎప్పుడు ఆలోచన. పాయింట్ 1 అది. పాయింట్ 2 అనేది దానికి సంబంధించిన వాళ్ళకున్న కాంప్లెక్స్ ఇష్యూస్ నాకు తెలియదు, దాని మీద నాకు ఏమాత్రం అవగాహన లేదు. అది ఏంటి, ఎవరికి ఉండాలి పవర్ ఏంటి, దాని యాక్చువల్ డీటెయిల్స్ ఆ నాలెడ్జ్ నా దగ్గర లేదు. అందుకని నాకు తెలియని విషయం మీద అడ్వైజ్ నేను ఎప్పుడే ఉన్నాను ఆర్ అబ్జర్వేషన్. చిన్నప్పుడు మీకు తెలిసిన పెద్దవాళ్ళు ఎవరికైనా మీ మీద కోపం వచ్చిందా? అంటే అమ్మకి నాన్నగారికి? మా అమ్మకి వచ్చేది. మా అమ్మ మా నాన్న మీద వచ్చిన కోపం నా మీద చూపించేది. చాలాసార్లు మా అమ్మ కొట్టింది, మా నాన్నగారి మీద కోపం ఉంది. ఎందుకంటే ఎక్కడో అక్కడ అవుట్లెట్ ఉండాలి కాబట్టి. మీరు మాత్రం ఎప్పుడు కోప్పడలేదు ఇలా చేశారు అలా చేశారు? నెవర్ నెవర్ ఈవెన్ యాజ్ అ చైల్డ్? నో. డిడ్ యూ హ్యావ్ అ రివీలింగ్ మూమెంట్? కోపం అనేది రాకూడదు కదా, అసలు ఎందుకు వస్తుంది అని? సీ ద స్టూపిడిటీ. అదే నాకు మ్యాక్సిమం రోడ్ల మీద అరిసే వాళ్ళ గురించి వచ్చి తెలిసిందే. ఎందుకు వాళ్ళు అరిసి దే లుక్ లైక్ జోకర్స్. వాళ్ళ షూస్లోకి వెళ్ళి ఎప్పుడు ఆలోచించలేదు మీరు? అలాగే తెలుస్తుంది కదా మీకు, మీ కుక్క ఎందుకు వస్తుంది, కుక్కలోకి వెళ్ళాల్సిన అవసరం లేదుగా. ఇంట్లో ఒక గుడిసుంది ఇంటి బయట, కొడాయిలో అక్కడ నీళ్ళు రావట్లేదు, వాళ్ళ కష్టాలంటే వాళ్ళకి తెలుసు. మీరు హాయిగా కిటి పక్కన కూర్చుని మీకు కరెంట్ పోదు కాబట్టి లేకపోతే కొడాయిలు నీళ్ళు వస్తాయి కాబట్టి చెప్పడం ఈజీ. వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించారా? వాళ్ళ పరిస్థితి నాకు సంబంధం లేదు. ఎందుకంటే రిలేటివ్ వాళ్ళకన్నా తక్కువ ఇంకోళ్ళు ఎవరు ఉంటారు.
మీ ఔన్నత్యం ఎప్పుడు అవుతుందంటే నాకన్నా ఎక్కువ ఇంకోళ్ళు ఎవరో ఉంటారు. దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ నేచర్. బాంబేలో కరెంట్ పోదు, ఇక్కడ కరెంట్ పోతుంది. న్యూయార్క్లో ఎడిషనల్ కరెంట్ ఉంటుంది. సో దట్ ఈస్ అన్ ఆర్డర్ ఆఫ్ నేచర్ ఆఫ్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ అండ్ సొసైటీస్. సో దానికి మీరు చేయటం అనేది ఇట్స్ మీనింగ్లెస్. ఎందుకంటే అందరికీ లిమిటేషన్స్ ఆఫ్ పవర్స్ ఉంటాయి, లిమిటేషన్స్ ఆఫ్ పొజిషన్స్ ఉంటాయి. సో పూర్తి యాక్సెప్టెన్స్ లో మీరు జీవితాన్ని ఇది తింటే పాము కాటేస్తుంది అంతే అని బతికేస్తున్నారు. కాదు, యూ థింక్ ఆఫ్ ఎ సొల్యూషన్ లాజికలీ. దానికి నా పాయింట్ అది. అంతేగాని నాట్ విత్ ఎమోషన్స్. అదేదో అంటారు సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, ఎమోషన్స్ ఫీల్ కానీ వాళ్ళు హెల్తీగా ఉంటారు. మన అసెంబ్లీ చూస్తూ ఉండే కై నడుస్తూ ఉంటారు యాక్ట్ మీద, దీని మీద అందరూ అరిసేసి మైక్లు ఇసిరేసి ఇప్పుడు పాయింట్కి వచ్చారు, పెప్పర్ స్ప్రేలు పెట్టేసి అన్ని. అది నాకు తెలియదు అబ్సల్యూట్లీ. దాని మూలన ఏం వస్తుంది అనేది నాకు జీరో నాలెడ్జ్, నాకు అర్థం కూడా అవ్వదు. ఇప్పుడు మీరు వెస్ట్రన్ ఒక్కొక్కడు పాయింట్ క్లియర్గా చెప్తాడు, అందరూ వింటారు. ఈ పాయింట్ కరెక్ట్ కాదు అని ఒక లాజికల్ రేషనల్ డిస్కషన్ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై దోస్ సొసైటీస్ థ్రైవ్ అండ్ అడ్వాన్స్. మనం ఇక్కడ లంబాడీ జాతరగా ఇక్కడ ఉంటాం. మనం ఒక పాయింట్ చెప్పండి ఇంట్రెస్టింగ్. ఇది మన వారియర్స్ అందరూ, మన కింగ్స్ అందరూ వారికి యుద్ధానికి వెళ్ళేవారు కదా. బ్యాటిల్ ఫీల్డ్ లో వాళ్ళు కత్తి తీసి అవతల వాళ్ళని కొడుతున్నప్పుడు, చంపుతున్నప్పుడు అది కోపంతో చేసేవారు, రాషనల్గా చేసేవారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్ అనేది చాలా ఆర్గనైజ్ థింగ్. అది కోపం నుంచి రాదు. ఎందుకంటే ఒక అవసరం నుంచి వస్తుంది అటాక్ చేయటం అనేది. అది రివెంజ్ అవ్వచ్చు కానీ స్టిల్ అవసరం. ఎందుకంటే మనం ఇలా ఉంటే కనుక వాడు మన మీదకి వస్తాడు అని ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ ఉంది, కానీ ఆర్గనైజేషన్ ఉంటుంది. యాక్చువల్ యాక్ట్లో యూ హ్యావ్ టు వర్క్ యువర్ సెల్ఫ్ అప్. ఎందుకంటే మీరు ఆ ఎమోషన్ బిల్డప్ చేయకపోతే చాలా కష్టం. అది ఎప్పుడు ఉండదో, మీరు పైనుంచి బాంబు వేస్తున్నప్పుడు ఎమోషన్ ఉండదు. ఒక స్మార్ట్ బాంబో లేకపోతే ఒక మిసైల్ వేస్తున్నప్పుడు లేకపోతే ఒక ప్రెడేటర్ డ్రోన్ వెళ్ళినప్పుడు మీకు ఎమోషన్ అవసరం లేదు. కానీ మీరు యాక్చువల్గా ఫిజికల్గా ఫీల్డ్లో ఉండి ఒక కత్తో గన్ను పట్టుకున్నప్పుడు ఎమోషన్ లేకపోతే యూ కాంట్ డ్రైవ్ యువర్ సెల్ఫ్. అది ఎప్పుడు అవుతుంది? చాలా ఓవర్ పవరింగ్ బలం మీ దగ్గర ఉన్నప్పుడు ఎమోషన్ అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ నేను ఒక పెద్ద కారులో వెళ్తున్నాను అనుకోండి. పెద్ద కారులో వెళ్ళినప్పుడు ఒక అక్కడి నుంచి ఒక స్కూటరో లేకపోతే ఒక లూనా మోపెడ్ వస్తుంది. మోపెడ్ కొట్టే సిచ్యువేషన్ అంటాం మనం. ఎందుకంటే మన కారు పెద్దది కాబట్టి మనకు అంత అవ్వదు అని తెలుసు. కానీ మోపెడ్లో ఉన్నాం అనుకో, ఎందుకంటే కారుతో ఫినిష్ అని. సో మన ఎమోషన్స్ అన్నీ కూడా మనకున్న పవర్ పొజిషన్ నుంచి వస్తాయి. కానీ మీకు రాదు కదా, మీకున్న పవర్ నాకు రాదు. ఎందుకంటే దానికి కాంబినేషన్ ఆఫ్ కోపం అండ్ భయం లేకపోవడం. మీకు ఐ మైట్ ఇన్స్టింక్టివ్లీ వాంట్ టు సేవ్ మై సెల్ఫ్ అండ్ ఐ మైట్ యూజ్ మై లాజిక్. అంతేగాని ఒక భయం కోపం అనేది నాకు ఓవర్ రన్ చేయదండి ఎప్పుడు. సో మోతాదులో ఇన్ స్మాల్ క్వాంటిటీస్ కోపం అండ్ భయం ఓకే, అంతేనా? సో ఇప్పుడు నేను కార్లో కూర్చున్నప్పుడు కూడా ఎప్పుడు నేను లెఫ్ట్ సైడు వెనకాల లెఫ్ట్లో కూర్చుంటాను ఎప్పుడు. అని నేను నాకు ఉన్నోళ్ళు కూడా చెప్తాను నేను. ఎందుకంటే యాక్సిడెంట్ అయితే ఇక్కడ లీస్ట్ పోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఇక్కడ కూర్చుంటానని చెప్తాను. సో అది దట్స్ ఎ ప్రికాషన్ ఐఎమ్ టేకింగ్ విత్ ఎ లాజికల్ డెసిషన్. రోడ్డుకి లెఫ్ట్ సైడే వెళ్తుంది కారు, అదర్ నుంచి ఏదైనా వస్తుంది ఎప్పుడైనా కూడా, మోస్ట్ ఆఫ్ ద టైం అట్లీస్ట్. ఒక ఫ్రీక్ యాక్సిడెంట్లో వెనకాల నుంచి రావచ్చు, వేరే విషయం. బట్ ఇలాంటివి కొన్ని పెట్టుకుని ఈ సిచ్యువేషన్ ఏం చేయాలి, ఇందాక ఏం చెప్పాను కదా, బీజే పడితే ఏం చేస్తాడో, దావుద్ ఇబ్రహీం అయితే చేస్తాడో, ఇలాంటి లాజిక్లు ఆలోచించి ఆ డెసిషన్ తీసుకు. సో ఒక లెవెల్లో రాము గారు మీరు చెప్తున్న దాన్ని బట్టి కోపం అనేది ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ నుంచి వస్తుంది. ముక్కు మొహం తెలియని ఒక గుండా వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తే వాడి మీద కోపం రావడానికి మీకు కాజ్ ఉండదు. సపోజ్ మీ సొంత వాళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తారు అనుకోండి, రే నువ్వు నన్నే చేస్తావా అని కోపం రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇన్ జనరల్ కరెక్టేనా? ఇప్పుడు సర్ప్రైజ్ ఇస్ డిఫరెంట్, యూఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఇస్ డిఫరెంట్. ఓ నేను ఇలా అనుకున్నా, నేను రాలేదా, ఇలా చేశాడా, ఎప్పుడు అనుకోలేదే, ఇప్పుడు ఏం చేయాలి అనేది లాజిక్. సర్ప్రైజ్ ఆబ్వియస్లీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక దాన్ని మీరు గ్రాంటెడ్గా తీసుకున్నారు కాబట్టి సర్ప్రైజ్ అయ్యారు. కానీ ఆ సర్ప్రైజ్ని కోపంగా మారకుండా ఇఫ్ యూ థింక్ రేషనల్లీ యూ కెన్ ఫైండ్ ఎ సొల్యూషన్ బెటర్. సో కోపం వచ్చే చాలా మంది ఉన్నారు, నాకు కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంటుంది. సమాజంలో అవి ఇవి జరిగినప్పుడు నేను రియాక్ట్ అవుతుంటాను. మీ హితవాక్కులు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? వాళ్ళు వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేయాలి, దానిలోంచి ఎలా బయటపడాలి, లేకపోతే మాకు కూడా బ్రెయిన్ లేదని? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నప్పుడు కోపం వస్తే 20 లెక్క పెట్టాలని ఒక చెత్త లెక్కలేవి చెప్పేవారు. అంతకన్నా స్టూపిడ్ అంటే, ఎందుకంటే మీకు లెక్క పెట్టేంత కాంబినేషన్ ఉంటే కోపం ఎందుకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? సో అదేదో చెప్పడానికి ఇలాంటి నీతి వాకులు ఉంటాయి, పొద్దున్న లేసి ఇలా చేయాలి, అలాంటిలో అది ఒకటి. డీప్ బ్రీతింగ్ చేస్తే కోపం పోతుంటారు, కరెక్టా? అది పాయింట్. ఎవరు అలా చెప్పాడు డీప్ బ్రీతింగ్ చేస్తారు, ఎవరైనా చేయరు. ఇన్నేసి అంటే అన్ని సూక్తి ముక్తావాళ్ళు ఏదో దాన్ని ఏమంటారు, సూక్తులు ఏదో ఎవడో పాటించడాన్ని. బేసిక్గా కోపం అనేది ప్రైమరీలీ ఈగోకి సంబంధించింది. అంటే నేనే, నా చుట్టూ ప్రపంచం ఉందే, నా చుట్టే అంత నేను నమ్మిందే కరెక్ట్ అనే దానికి ఈగో ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ కోపం యాక్చువల్గా.
మీరు కరెక్ట్ అనుకున్నప్పుడే కోపం వస్తుంది. మీరు ఎప్పుడు కరెక్ట్ అనుకుంటారు? మీరు మహానుభావులు మీ మైండ్లో అనుకున్నప్పుడు. అదే మీ కోపాన్ని ఎవడు పట్టించుకోలే ఉంటే ఎవరికి కోపం రాదు మీకు, ఎందుకంటే మీకు అంత సీన్ లేదు కాబట్టి. ఇప్పుడు ఎక్కడ ఎవరన్నా టపక్క నెత్తి మీద మీ అందరి ముందు ఒక కొట్టి ఆడని అవమానించాడు అనుకోండి, మీ కాలేజ్లోనో ఆఫీస్లోనో ఎక్కడో, ఆడికి కోపం వస్తుంది. ఇదే ఇంకో పరదేశం ఎవడో తెలియనిచోడు ఎవడని కొడితే పట్టించుకోడు, ఎందుకంటే ఆడక్కడ ఈగోకి డేంజర్ లేదు కాబట్టి. కాదు కదా, వర్మ గారికి తక్కువ బలహీనుడున్నా కూడా కోపం రాదు, బలవంతుడు ఉంటే తెలివి కాబట్టి అసలు కోపం రాదు. వేరే దేశంలో రాదు, మన దేశంలో కూడా రాదు. నాకు కూడా, ఎందుకంటే ఐ నో మై లిమిటేషన్. నా కోపం ఎందుకు లేదంటే నాకు ఈగో లేదు, నాకు భయం ఎందుకు లేదంటే ఈగో లేదు, ఎందుకంటే మనకు అంత సీన్ లేదు. యూఆర్ వన్ ఆఫ్ ద మిలియన్స్ ఆఫ్ క్రీచర్స్ లివింగ్ ఆన్ ది ఎర్త్. దాంట్లో నువ్వు ఉన్నంత వరకు ఏదో బతికి ఏదైనా చేసే ఇష్టం వచ్చినాయి, మధ్యలో ఏదైనా ఎప్పుడో పోవచ్చు, లేకపోతే వాళ్ళు పోవచ్చు, ఇప్పుడు నుంచి ఎక్కడి నుంచి వెళ్తూ ఉంటే నేను యాక్సిడెంట్లో పోవచ్చు. దట్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్. సో యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ అలైవ్ ఐ విల్ డూ వాట్ ఐ ఫీల్ లైక్ డూయింగ్. నేను చచ్చిపోయిన తర్వాత ప్రపంచం అంతా ఒక సెకండ్లో మొత్తం చచ్చిపోయినా నాకు ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఐ బిలీవ్ ద వరల్డ్ ఈజ్ ఇన్ మై హెడ్. ఐ డోంట్ బిలీవ్ ద వరల్డ్ ఎగ్జిస్ట్. అది నమ్మటానికి నేను ఇష్టపడతాను, ఉన్నా లేకపోయినా. ఎందుకంటే ఈ ప్రపంచం ఏమైపోతుంది అంటే నా వద్దు, నేను ఏమైపోతున్నా అనేది నా ప్రైమరీ పాయింట్. కాంట్రరీ టు ద అదర్ ఎపిసోడ్స్ ఆఫ్ రామోయిజం, అంటే వేర్ చాలా తేడాలు ఉన్నాయి. అంటే ఇతర ఎపిసోడ్స్లో రామోయిజంలో సోషల్ బిలీఫ్ సిస్టమ్స్కి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీ పాయింట్ చాలా మందికి అర్థమై ఉండొచ్చు, జీర్ణించుకోలేకపోవచ్చు. ఈ ఒక్క పాయింట్కి మీకు ఆస్కర్ అవార్డు ఇస్తారు, ఈ ఒక్క ఎపిసోడ్కి. కోపం తెచ్చుకోవద్దన్న మీ లాజికల్ ఇంటర్ప్రిటేషన్. వీలైతే మీ ఫోటోలు ఇస్తే మేము ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటాం. వర్మ గారు ఏమవ్వదు, నేను చెప్తున్నాను కదా, వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు కానీ అది అవ్వదు, ఎందుకంటే ఇట్ ఆక్యుపైస్ మేజర్ పార్ట్ ఆఫ్ మోస్ట్ పీపుల్స్ లైఫ్స్. దట్స్ వాట్ ఐ రియలైజ్. ఐ ఫీల్ సాడ్ ఫర్ దెమ్. యా, ఎందుకంటే కోపం లేకపోతే వాళ్ళు ఏ ఎమోషన్ ఫీల్ అవ్వలేరు, ఎందుకంటే వాళ్ళకి ఆనందం ఇచ్చే మిగతా ఎమోషన్స్ అన్నిటినీ మనకు సోషల్ స్ట్రక్చర్స్, రిలీజియన్ నొక్కి పారేస్తుంది. దే డోంట్ లెట్ యూ ఎంజాయ్ సెక్స్, దే డోంట్ లెట్ యూ ఎంజాయ్ ఫ్రీడమ్, దే డోంట్ లెట్ యూ ఎంజాయ్ వాట్ ఎవర్ యూ వాంట్ డూ. ఏది చేయాలని చేయకూడదు అని సప్రెస్ చేసేస్తే వాళ్ళకి మిగిలిన ఒక ఎమోషన్ ఏంటంటే కోపం. ఎక్స్ట్రీమ్లీ ఇన్సైట్ఫుల్, యూస్ఫుల్. సో ఐ హోప్ యూ విల్ లూజ్ యువర్ యాంగర్ అట్లీస్ట్ ఫర్ 2 days. అంత లేదులేండి, మీతో మాట్లాడి కొంచెం అట్లీస్ట్ నవ్వుకుంటున్నాను మధ్యలో ఈ మధ్య. బట్ సో పాయింట్ ఈజ్, ఎవరు మారరు కాబట్టి వాళ్ళ కోపం మీద మీకేం కోపం లేదు. నాకేమీ కోపం లేదు. కోపం కానీ భయం కానీ మనని కన్స్యూమ్ చేసేస్తే మనం క్లౌడ్ అయిపోతాం, రేషనల్ డెసిషన్స్ తీసుకోలేము, తెలివిగా బతకలేము. ఇట్స్ నాట్ ఎ స్మార్ట్ వే ఆఫ్ లివింగ్ ఎట్ ఆల్. ఇప్పుడు తెలివి అనేది రిలేటివ్ వర్డ్. దిస్ నో సచ్ థింగ్ యాజ్ అబ్సల్యూట్ తెలివి. మీ ఎమోషన్స్ని ఎంత కంట్రోల్ చేసుకోగలిగితే మీ తెలివి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా అంత పెరుగుతుంది. బికాజ్ యూఆర్ యూజింగ్ దట్ ఎనర్జీ టు థింక్ ఆఫ్ ఎ సొల్యూషన్ రాదర్ దెన్ ఎక్స్ప్రెసింగ్ ఎన్ ఎమోషన్. శివుడిని రుద్రుడు అంటారు, తెలుసా మీకు? రౌద్ర రసం అంటే తెలుసా మీకు? మరి శివుని క్రియేట్ చేసింది ఇల్లు కదండి. కోపానికి వాళ్ళకి రూపం కావాలి, విచారంగా ఒకటి కావాలి, ఇంకోటి. సో ద బేసిక్ పాయింట్ ఈస్ దే క్రియేటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్. ఎందుకంటే ఎమోషన్ అనేది హ్యూమన్ బీయింగ్స్లో ఉంటుంది. సో అందరూ కోపం ఉంటారు కాబట్టి దానికి ఒక సింబల్ కావాలి కాబట్టి దే క్రియేటెడ్ లార్డ్ శివ. దేవుళ్ళ కోపం వచ్చినప్పుడు ఒక్కసారి ఎస్పెషల్లీ కొంతమంది దేవుళ్ళని నేను ఎక్స్పెక్ట్ చేయను. అంటే నాకు వినాయకుడి మొహంలో కోపం ఎలా ఉంటుందో చూడాలని చాలా ఇష్టం. వచ్చిన కోపం మీకు తెలుసా? వచ్చిందేమో, కానీ పాయింట్ ఏంటంటే ఐ కాంట్ ఇమాజిన్ ఆ ఫేస్ లో కోపం ఎలాగా. చంద్రుడు చూసి నవ్వాడని చెప్పి మీకు తెలుసు కదా వినాయక చవితి. కరెక్ట్. అప్పుడు కోపం వచ్చాక చేశాను నేను. అదే ఐ నో, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు శివుడి మొహం వేయటమే కోపానికి వీలుగా వేశారు.